ఫ్యామిలీ అంతా ఆ ఫ్యామిలీ గురించి కూడా విన్నాను వస్తున్నప్పుడు. చాలా సంతోషం. అందరూ కూడా రామనాయుడు ఫ్యామిలీ అంతా చాలా స్ట్రాంగ్ గా ఉంటారని, మాట మీద ఉంటారని ఇప్పుడు వస్తున్నప్పుడే కారులో ధర్మ అశోక్ అందరూ చెప్పడం జరిగింది. రామనాయుడు మన రామచంద్రుడు కూడా చాలా రోజులు పెట్టి చెప్పాడు. చాలా సంతోషం. ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తుంది. ఈరోజు నాకు నిజంగానే సంతోషంగా ఉంది. మరి ఎందుకంటే చేరిన కార్యకర్తలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. మరి రామచంద్రుడు లాంటి వాడు మరి గత ఎలక్షన్లో మరి ఓడిపోవడం అయితే నిజంగా నేను బాధపడ్డాను. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు కమిటెడ్గా ప్రజలకు సేవ చేయాలి. ఏ పార్టీలు ఉన్నా, పార్టీ కూడా సంబంధం లేదు. ఆయన మనస్తత్వం చూశాను. ఇలా ప్రతి 10 గ్రామాల్లో ఒక 2-3 ఉంటారు. అందరూ నాయకులు అవుతారు, సర్పంచులు అవుతారు, అన్నీ అవుతారు. కానీ కమిట్మెంట్గా పనిచేసిన చాలా తక్కువ మంది ఉంటారు. అలా అపరాత్రైనా అర్ధరాత్రైనా సహాయం చేయాలి, ఊరికి ఏదో విధంగా బాగుండాలి, మా ప్రజలు మా గ్రామం నెంబర్ 1గా ఉండాలని కోరుకున్న నాయకుల్లో రామచంద్రుడు ఆయన ఆధ్వర్యంలో ఈరోజు మరి పెద్ద కుటుంబం చేరింది. రామనాయుడు కుటుంబం చాలా సంతోషం. సోమనాయుడు గారి కుటుంబం అందరూ కూడా. అలాగే ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది. మీరందరూ కూడా దయచేసి నియోజకవర్గం అలాగే రాష్ట్రం అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి, కూటమికి ఓటు వేయడం వల్ల ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు తెలుసు అన్ని విధాల ఏ మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం మేనిఫెస్టోలో ప్రతిదీ చేయాలని మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి ఒక్కటి చేయడం జరుగుతుంది. ఈరోజు 3,000 రూపాయలు పెన్షన్ చాలా కష్టం అనుకునే రోజుల్లో 4,000 రూపాయలు 65 లక్షల మందికి ఇవ్వడం జరుగుతుంది. ఎంతో తెలుసా? 32,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇస్తున్నాం. అందుకోసమే పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు కూడా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు చంద్రబాబు గారు ఇస్తున్నారు. ఒక ఆర్థిక క్రమశిక్షణతో అని ఆయన నోటంటే పొగట్టడం జరుగుతుంది. అంటే అన్నీ కూడా ఈరోజు మహిళలు చూసుకుంటే ఉచితంగా బస్సు ఇస్తున్నాం. ఉచితంగా బస్సు సౌకర్యం ఇవ్వడం వల్ల చాలా మంది చాలా సంతోషంగా ఉన్నారు. లేకపోతే గ్రామాల నుంచి బయటికి వెళ్ళాలంటే మరి ఖచ్చితంగా 100 రూపాయలు 200 రూపాయలు పట్టుకునే పరిస్థితి ఉండేది. ఈరోజు అవసరం లేదు. వారికి సంబంధించిన తల్లిదండ్రుల దగ్గరికి కానీ అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళే పరిస్థితి ఉంది. 3 సిలిండర్లు ఇచ్చాం ఈరోజు. దానికి కూడా 100,000 కోట్లు ఖర్చు పెడుతున్నాం. అలాగే మన పిల్లలకు సంబంధించి తల్లికి వందనం ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వాలని నిర్ణయించాం. ఇవ్వడం జరిగింది ఇప్పటికే. ప్రతి గ్రామంలో కూడా ఈరోజు మరి అన్నదాత సుఖీభవ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అన్నిగా రైతులను చూసుకున్నాం, విద్యార్థులను చూసుకున్నాం, అలాగే మహిళలు చూసుకుంటున్నాం. అలాగే రేపు రాబోయే కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా లోన్లు ఇస్తామని కూడా సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. కార్పొరేషన్స్ అన్ని కూడా ఈరోజు నింపుతున్నాం. దానికి కూడా డబ్బులు బడ్జెట్ ఈసారి పెడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మనం ఇవన్నీ చేస్తూ కూడా మనం అందరం కూడా మీకు తెలుసు మనం కష్టపడుతున్నాం, పొలాలకు వెళ్తున్నాం, రైతులుగా, రైతు కూలీలుగా, లేకపోతే ఇంకా అన్ని విధాలుగా, లేదా టౌన్లోకి వెళ్ళి కష్టపడటం, మరి మ్యాషన్ గా కష్టపడిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఎలక్ట్రీషియన్స్ గా కష్టపడిన వాళ్ళు ఉన్నారు. అందరం కూడా దేనికి కష్టపడతాం? చివరికి మన పిల్లలు చదివించుకోవాలి, పిల్లలు బాగుపడాలి, వారికి ఉద్యోగాలు రావాలని. ఈరోజు మన ప్రభుత్వం మనం పార్టీగా ఉండేటప్పుడు మనం 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాం. దానికి సంబంధించే అపరాత్రాన్ని అర్ధరాత్రానిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు కష్టపడడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇంకో